సురేష్ బాబు తమ్ముడు హీరో వెంకటేష్ సిసిఎల్లో తెలుగు వారియర్స్ కి కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటాడు. కెప్టెన్ అయినటువంటి వెంకటేష్. సురేష్ బాబు మొదటి నుంచి కూడా క్రికెట్ అభిమాని, అలాగనే కార్పొరేట్ క్రికెట్ పోటీల్లో సురేష్ బాబు కూడా ఆడుతూ ఉంటాడు. మరొకసారి మనం ఈ యొక్క సెలబ్రిటీ క్రికెట్ క్లబ్ ట్రోఫీల్ని చూడొచ్చు. విన్నర్కి రన్నర్కి ఇచ్చేటువంటి క్రిసెంట్ క్రికెట్ కప్ ట్రోఫీని చూడొచ్చు మనం. పవర్డ్ బై ఆర్డిటి. ప్రస్తుతం చరణ్ చేజ్ క్రీస్ లో అతనికి బౌలింగ్ చేస్తున్నాడు సచిన్ జోషి. సచిన్ అన్న పేరు పెట్టిన వాళ్ళందరూ క్రికెట్ ఆడతారేమో బహుశా. అతను హీరో అయినప్పటికీ కూడా అతని చిత్రం కూడా నెక్స్ట్ మంత్ లో రిలీజ్ కాబోతుంది. సచిన్ జోషి చిత్రం. సారీ వైట్ డెలివరీ, దాన్ని వైట్ గా డిక్లేర్ చేయడంతో ఒక అదనపు పరుగు ఖాతాలో. ఒరై పండు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి హీరోగా పరిచయం అయ్యాడు సచిన్ జోషి. అలాగే హిందీలో కూడా అనేక సినిమాల్లో అతను నటించడం జరిగింది. బిట్వీన్ ఎంపైర్ అండ్ ద స్టంప్, లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈసారి గాల్లో మరొకసారి ఇన్ఫీల్డ్ అయితే ఈసారి లాంగ్ ఆఫ్ లో ఫీల్డర్ ని ఉంచడంతో బౌండరీ లభించలేదు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, లాంగ్ ఆఫ్ లాంగ్ ఆన్ ఖాళీగా ఉంచడం వల్ల దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం. ఈసారి లాంగ్ ఆఫ్ లాంగ్ ఆన్ రెండిట్లో కూడా బౌండరీ లైన్ మీద ఫీల్డర్స్ ని పెట్టడంతో, అందులో పవర్ ప్లే కూడా ముగియడంతో మనకి ఆ ఏరియాస్ ని కవర్ చేయడం జరిగింది. ఈసారి ఒక షార్ట్ ఆఫ్ లెంత్ డెలివరీ, దాన్ని డిఫెన్సివ్ గా ఆడాడు చరణ్ చేజ్. ఆదర్శ్ ప్రస్తుతం అటు స్ట్రైక్ లో ఉన్నాడు. ఆదర్శ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా చక్కటి బ్యాటింగ్ ని ప్రదర్శించాడు. చాలా లోగా వచ్చినటువంటి బంతి సహజంగానే 4వ ఇన్నింగ్స్ కొనసాగుతోంది మీద బంతిలో కొద్దిగా అటు బంతి లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాన్నే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసాము. మోకాల్ కన్నా తక్కువ ఎత్తులో వచ్చినటువంటి బంతి. సచిన్ జోషి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రౌండ్ ద స్టాంప్స్ వేస్తూ ఉన్నాడు. 81 పరుగుల విజయ లక్ష్యంతో టాలీవుడ్ తమ 2వ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. 10 ఓవర్లలో 81 పరుగులు. మరొకసారి షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ బంతి. ఆదర్శ్ బ్యాక్ ఫుట్ లోకి వెళ్లి బంతిని చక్కగా మిడ్ వికెట్ మీదుగా పుల్ చేయడంతో మరొక పరుగు. సో ఆదర్శ్ ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు జట్లో. ప్రధాన బ్యాట్స్మెన్ గా అతను ఒక ఎండ్ ని కాపాడుకుంటూ వస్తున్నాడు. మరోవైపు చరణ్ చేజ్ భారీ షాట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చక్కటి స్ట్రాటజీగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈసారి ఫుల్ టాస్, దాన్ని మిడ్ వికెట్ మీదుగా ఆడి 6 or 4 చూడాలి. ఎంపైర్, వి హావ్ టు వెయిట్ ఫర్ ద ఎంపైర్ సిగ్నల్. నిన్న కూడా అటు 2వ T20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో దాన్ని మనం గమనించాము. బౌలర్లు కొంచెం గ్రిప్పుని కోల్పోతూ ఉంటారు. ఆ కారణంలో ఫ్లైట్ చేసేటువంటి ప్రయత్నంలో అది ఫుల్ టాస్ గా కూడా వెళ్తూ ఉంటుంది బ్యాట్స్మెన్ దగ్గరికి. మరొకసారి చరణ్ తేజ చక్కటి ఫుట్ వర్క్ తోటి బ్యాక్ ఫుట్ లోకి వెళ్లి బంతిని కవర్స్ మీదుగా పుష్ చేయడం ద్వారా మరొక పరుగు చరణ్ తేజ ఖాతాలో. దీంతో 3 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 25 పరుగులు వికెట్ నష్టపోకుండా చక్కటి ప్రారంభం. 25 for no loss Tollywood after the completed 3rd over. అనంతమైన శూన్యమా, అనర్థమైన ధైర్యమా, జవాబు చెప్పవేమి సంఘమా, వృధాక్షు జన ప్రవాహమా, యథార్థ జన ప్రవాసమా, ఇదే ప్రజా ప్రభుత్వ దేశమా, అరాచకాల నిలయమా, వినాశకాల నిలయమా, పునాది లేని భవిత భవనమా, కలలు కరువై వెలుతురు కనుమరుగై నిదరై నిలిచే సమయం, కలలు కరువై వెలుతురు కనుమరుగై నిదరై నిలిచే సమయం.
మైదానంలోకి. అటు ఏకే ఖాన్, సివి ఆనంద్, అలాగనే మన డీజీపీ దినేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మంచి క్రికెట్ లవర్స్. సో ఇప్పుడే దినేష్ రెడ్డి గారు అలాగే సిసిసి చైర్మన్ షఫీ గారు బరువై దారి దొరకని పరుగై సుడులే తిరిగే పయనం, బ్రతుకే బరువై దారి దొరకని పరుగై సుడులే తిరిగే పయనం. జగల్లిన అరణ్యమే స్థితిగతి అగమ్యమే విషాదయోగమైంది జీవితం, నిరీహలో నిద్రాణమై నిరీక్షణం నిరర్థమై నిషీధిని కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ఫీల్డ్ సెట్ చేయాలి. అకాల మృత్యుపాశమై త్రికాల రక్తపాతమై జోరు వల్ల కేవలం 3 ఓవర్లలో 25 పరుగులు చేసి తమ లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది. 80 పరుగులు సాధించాలి 10 ఓవర్లో, 8.1 రన్ రేట్. అయితే ఇప్పటికి 25 రన్స్ చేశారు 3 ఓవర్స్లో. దే ఆర్ వెల్ విత్ ఇన్ ద రీచ్. సో ప్రతి ఓవర్కి 8 పరుగుల లక్ష్యాన్ని దాన్ని మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈసారి స్లో డెలివరీ దాన్ని ముందుగానే పసిగట్టి వెనక్కి వెళ్ళి దాన్ని సునాయాసంగా పాయింట్ దిశగా ఆడి ఒక సింగిల్ సాధించాడు చరణ్ చేజ్. ఆదర్శ్ మరోవైపు అతనికి మంచి స్టాండ్ ఇస్తున్నాడు. వీరిద్దరూ క్రీజ్లో ఉన్నంత వరకు టార్గెట్ లక్ష్య ఛేదనలో ఎలాంటి ఇబ్బంది ఉండదు టాలీవుడ్ టీంకి. ఇద్దరు కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ ఆడుతున్నారు. ఈసారి దాన్ని లెగ్ సైడ్లో స్వింగ్ చేసే ఉద్దేశంలో పూర్తిగా మిస్ అయ్యాడు ఆదర్శ్. దాన్ని వైడ్ గా ఎంపైర్ ప్రకటించడం, ఒక అదనపు పరుగు అలాగే అదనపు బంతి కూడా లభించింది టాలీవుడ్ టీంకి. మరొకసారి ఆదర్శ్ రూమ్ చేసుకొని బంతిని పాయింట్ దిశగా కట్ చేయడంతో మరొక పరుగు. బాలీవుడ్ కెప్టెన్ సోను సూద్ తన యొక్క బౌలర్లని మార్చి ఈ జోడీని విడదీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 60 బంతులు 81 పరుగుల విజయ లక్ష్యంతో టాలీవుడ్ రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభం చేసింది. వైపు చరణ్ తేజ తన యొక్క ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ తోటి బౌలర్ల మీద ఒత్తిడి పెంచుతూ ఉంటే, మరొక వైపు ఆదర్శ్ చక్కటి ఎఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ కలగలుపుతో కూడుకున్నటువంటి బ్యాటింగ్ తోటి చరణ్ కి చక్కటి సహకారాన్ని అందిస్తున్నాడు. మొత్తానికి అటు సెహ్వాగ్ గంభీర్లా ఓపెనింగ్ జోడీలా కనబడుతోంది వెంకటేష్. నిజమే, సరైన పోలిక అది. ఒకవైపు ఆదర్శ్ మంచి స్టాండ్ ఇస్తూ ఉన్నాడు. అయితే ఆఫ్ స్టంప్ అవతలుగా బంతులు వేసి అతను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కబీర్ ద్వారా. సరే, మరొకసారి వైడ్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ. అయితే దాన్ని లెగ్ సైడ్లోకి ఆడి ఒక సింగిల్ని సునాయాసంగా సాధించాడు. మళ్ళీ చరణ్ చేజ్ క్రీజ్లోకి రావడంతో ప్రేక్షకుల్లో ఒక రకమైన ఎక్సైట్మెంట్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ వన్ మోర్. క్షమించాలి, ఇప్పుడు మందిని ఆడింది చరణ్ చేజ్, ఇప్పుడు ఆదర్శ్ క్రీజ్లోకి వచ్చాడు. సరే, మరొక సింగిల్స్, దాంతో ఓవర్ పూర్తయింది. 28 రన్స్ ఆఫ్టర్ 4 overs. 28 for no loss after the completed 4 overs. Tollywood. 4 ఓవర్ల తర్వాత టాలీవుడ్ 28 పరుగులు, వికెట్ నష్టపోకుండా. టార్గెట్ 81 పరుగులు. టాలీవుడ్ స్కోర్ 28 for no loss after 4 overs. It is 29 for no loss after 4 overs. నాలుగో ఓవర్ మాత్రం చాలా కట్టుదిట్టమైనటువంటి 4 ఓవర్లు 29 పరుగులు, వికెట్ నష్టపోకుండా.
బౌలింగ్ లో మార్పు 4 ఓవర్ల తర్వాత ఫైజల్ ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి పెవిలియన్ ఎండింగ్ సిద్ధంగా ఉన్నాడు. మరొకసారి మనం బాలీవుడ్ టీమ్ డగౌట్ ని చూడొచ్చు. ఆదర్శ్ స్క్రీన్ పైన. ఆదర్శ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్. టాలీవుడ్ మిగిలినటువంటి 36 బంతులు 52 పరుగులు చేయాల్సినటువంటి ఈక్వేషన్. 60 బంతుల్లో 81 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ని ప్రారంభించినటువంటి టాలీవుడ్ ప్రస్తుతం 4 ఓవర్ల తర్వాత 29 పరుగులు. మిగిలినటువంటి 6 ఓవర్లలో 36 బంతులు 52 పరుగులు. బ్యూటిఫుల్ షాట్. ఫీల్డర్ అక్కడ బౌండరీ సజీవ శవ సమూహమా, సమాధులకు నివాసమా, శిలాజమైన నవ సమాజమా, అనంతమైన శూన్యమా, అనర్థమైన ధైర్యమా, జవాబు చెప్పవేమి జరిగింది. దాంతో ఒకవైపు చరణ్ చేజ్, మరోవైపు ఆదర్శ్ ఇద్దరు కూడా బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ రైట్ ఆన్ టార్గెట్. వాళ్ళ టార్గెట్ దిశగా ముందుకు సాగిపోతోంది. నాలుగో ఓవర్ మాత్రము పొదిపోయినటువంటి ఓవర్ బాలీవుడ్ ద్వారా కేవలం 4 పరుగులు మాత్రమే లభించాయి. 3 ఓవర్లకి 25 పరుగులు ఉన్నటువంటి దశలో ఖచ్చితమైనటువంటి పొదిపోయినటువంటి బౌలింగ్ 4వ ఓవర్. మరొకసారి ఆ లోటుని భర్తీ చేస్తూ 5వ ఓవర్ మొదటి బంతికి ఆదర్శ్ చక్కగా క్రీజ్ వదిలి బయటకు వచ్చి లాంగ్ ఆఫ్ మీదుగా ఒక అద్భుతమైనటువంటి లాఫ్టెడ్ షాట్ తోటి మరొక బౌండరీని సాధించి బౌలర్ మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం. ఎప్పుడైతే మొదటి బంతికి బౌండరీ వస్తుందో ఖచ్చితంగా బౌలర్స్ మీద ఒత్తిడి ఉంటుంది చంద్రశేఖర్. ఇంకా 5 బంతుల్లో డెఫినెట్ గా బౌలర్ ఒత్తిడిలో ఉంటారు. అలాగే బ్యాట్స్మెన్ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది మొదటి బంతికి బౌండరీ రావాలి. ఈసారి ఒక జ్యూసీ లెగ్ సైడ్ డెలివరీ, అది దాన్ని నో బాల్ గా ప్రకటిస్తారు. వైడ్ గా వైడ్ కాదు, అది కేవలం ఒక బైస్ గా 4 బైస్ గా డిక్లేర్ చేశారు. దాంతో 4 బోనస్ రన్స్ కూడా లభించాయి. సో వరుసగా 2 బౌండరీలు లభించడంతో ఖచ్చితంగా మరొకసారి మనం చూడొచ్చు. బంతి లెగ్ స్టంప్ కి అవతలుగా వచ్చింది. కీపర్ దాన్ని ఆపే ప్రయత్నంలో పూర్తిగా మిస్ అయ్యాడు. దాంతో ఒక బోనస్ రన్స్ లభించాయి. దే లీడ్ ఆల్ దోస్ రన్స్ బాలీవుడ్ టీమ్, టాలీవుడ్ టీమ్. ఈసారి డిఫెన్సివ్ గాడి ఒక సింగిల్ తీసుకున్నాడు ఆదర్శ్. దాంతో చరణ్ తేజ్ క్రీజ్ లోకి వచ్చాడు. 81 పరుగుల లక్ష్యం టాలీవుడ్ ముందు. ఆ లక్ష్యం దిశగా మంచి వేగవంతమైన స్కోర్తో వెళ్తున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇంతవరకు వికెట్స్ కూడా నష్టపోలేదు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దినేష్ రెడ్డి మీ స్క్రీన్ పైన, క్రికెట్ ప్రేమికులు ఆయన కూడా. సిటీ పోలీస్ కానీ ఫుట్బాల్లో ఇదే గ్రౌండ్లో ఫుట్బాల్లో చాలా ఫేమస్ పోలీస్ టీం ఉండేది. అయితే ఇప్పుడున్న సిటీకి సంబంధించిన రాష్ట్ర పోలీస్ విభాగం అంతా కూడా క్రికెట్ ప్రేమికులు. రికీ ఖాన్ గారు కానీ, దినేష్ రెడ్డి, సివి ఆనంద్. ఈసారి మరొకసారి లెగ్ స్టంప్ అవతలుగా బంతి. అయితే ఈసారి చక్కటి కీపింగ్, మంచి డైవింగ్ స్టాప్ అది కీపర్. ఈసారి మంచి చురుకుదనం ప్రదర్శిస్తూ ఆ బంతిని ఆపడం జరిగింది. దాంతో ఎలాంటి అదనపు పరుగులు రాకుండా జాగ్రత్త పడ్డాడు కీపర్. టాలీవుడ్ బాలీవుడ్ 2 జట్లలో కూడా అత్యుత్తమ కీపింగ్ ప్రదర్శనని చూస్తూ ఉన్నాం. ఒక ప్రొఫెషనల్ వికెట్ కీపర్ తరహాలో ఒకసారి అటు రఘు నెంబర్ 3 బ్యాట్స్మెన్ వచ్చేటువంటి పేడపై రెడీగా ఉన్నాడు. ఒక అద్భుతమైనటువంటి హుక్ మిడ్ వికెట్ లాంగ్ ఆన్ మీద నుంచి మరొక 6 చరణ్ తేజ ఖాతాలో. 3వ 6 చరణ్ తేజ ఖాతాలో టాలీవుడ్ ఇన్నింగ్స్ లో 3వ 6. మొదటి ఇన్నింగ్స్ ఒక 6 కూడా నమోదు 3 సిక్స్ని సాధించడం జరిగింది. దీంతో చరణ్ చేజ్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. సిక్సర్ల వర్షం ఈరోజు ఎల్బీ స్టేడియంలో అతను కురిపిస్తూ ఉన్నాడు. ప్రేక్షకులు పూర్తిగా వినోదాన్ని అందిస్తూ ఉన్నాడు అతను. మరొకసారి మన షార్ట్ గా వచ్చిన బంతి దాన్ని సునాయాసంగా తరలించాడు డీప్ మిడ్ వికెట్ బౌండరీ మీదుగా. దాంతో అదే 3వ 6. సో వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఓవర్. 2 బౌండరీలు ఒక బైస్ రూపంలో ఒకసారి, మరొకసారి ఆదర్శ్ బ్యాట్ నుంచి ఒక బౌండరీ, ఇప్పుడు ఒక 6. సో వెరీ ఎక్స్పెన్సివ్ ఓవర్.
ఆటలో స్వల్ప అంతరాయం. బాల్ చేంజ్ చేయాలి. ముఖ్యంగా చరణ్ కొడుతున్న భారీ షాట్ల దెబ్బకి బహుశా బాల్ ఆ షేప్ని కోల్పోవడంతో బంతిని మార్చే ప్రయత్నంలో ఎంపైర్స్. మామూలుగా 5 ఓవర్స్కి బంతిని మారుస్తారు ఈ ఫార్మాట్లో. అయితే 4.4 ఓవర్స్కే బంతి దాని రూపాన్ని కోల్పోవడంతో అర్జెంట్గా బంతిని మార్చే ప్రయత్నం. దానివల్ల ఆటలో స్వల్ప అంతరాయం. ఓకే, సో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్రెసెంట్ క్రికెట్ కప్ మ్యాచ్ వాచ్ చేయడానికి, అలాగే కప్ ని హ్యాండ్ ఓవర్ చేయడానికి ద డైనమిక్ డీజీపీ గారు దినేష్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేశారు. వారికి హార్టీ వెల్కమ్ ఫ్రమ్ ది ఆర్గనైజర్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ టీమ్స్. అలాగే మరికొద్ది సేపట్లో ఇక్కడికి ఏకే ఖాన్ గారు కూడా విచ్చేయనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండి శ్రీ ఏకే ఖాన్ గారు కూడా ఇక్కడికి విచ్చేయనున్నారు. సో మరికొద్ది సేపట్లో మనకి రిజల్ట్స్ తెలియబోతున్నాయి. 3 కవరింగ్ 6లు పట్టడంతో బంతి అటు స్టాండ్స్ లో పడినటువంటి తన బిజీ షెడ్యూల్లో కూడా టైం ని కేటాయించుకొని ఇక్కడికి విచ్చేసిన డీజేపీ దినేష్ రెడ్డి గారికి మరోసారి హార్టీ వెల్కమ్ చెప్తున్నాము. అండ్ వారి చేతుల మీదుగా కప్ ని అందుకోబోతున్నారు. ఐదర్ వన్ ఆఫ్ ద టీమ్, ఇట్ కెన్ బి బాలీవుడ్ ఆర్ టాలీవుడ్. మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా నడుస్తోంది. వీ హ్యావ్ అ స్మాల్ బ్రేక్ ఇన్ బిట్వీన్. ద మ్యాచ్ కంటిన్యూస్. టాలీవుడ్ జోడీ చరణ్ తేజ ఆదర్శ్ బంతి మార్పిడి తర్వాత మళ్ళీ ఆట ప్రారంభం కానుంది. 45 పరుగులు చేశారు 4.4 ఓవర్లో. మంచి వేగవంతమైన స్కోరింగ్ రేట్ టాలీవుడ్ ద్వారా. ముఖ్యంగా ఈ ఓవర్లో ఒక 6 2 బౌండరీలు లభించాయి ఆల్రెడీ. దాంతో ఒక మంచి ఫలప్రదమైన ఓవర్. ఈసారి కాస్త ముందుకు వచ్చి మరొకసారి గాల్లోకి లేపాడు. ఈసారి లాంగ్ ఆఫ్ దిశగా లాంగ్ ఆఫ్. అక్కడ ఫీల్డర్ కి ఎలాంటి సో పోలీస్ బాస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దినేష్ రెడ్డి గారు తమ బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఈ మ్యాచ్ తిలకించడానికి వచ్చినందుకు వారికి మన స్వాగతం పలుకుతాం. మరొకసారి ఒక గాల్లోకి బంతి. అయితే ఇది కరెక్ట్గా కనెక్ట్ కాలేదు. చూడాలి. స్కై అని ఫీల్డర్ ఆపుతాడు. ప్రేక్షకుల హర్షాతిరేకం మధ్య కంతిని వదిలేశాడు. ఇలాంటి స్కైయర్స్ ని పట్టుకోవడం ఈ లెవెల్ ఆఫ్ క్రికెట్ లో, ఈ ఫిలిం స్టార్ క్రికెట్ లో కొద్దిగా ఇబ్బంది. చాలా ఎత్తులో వచ్చింది బంతి. దాన్ని మంచి ప్రయత్నం చేశాడు. ఈ కుడ్ జెట్ ద బాల్, గెట్ అండర్ నీత్ ద బాల్, బట్ స్పిల్డ్ ఇట్. మంచి ప్రయత్నం చంద్రశేఖర్. తప్పనిసరిగా ఇలాంటి ఫ్లడ్ లైట్స్ దాంట్లో ఈ రకంగా చక్కటి ప్రయత్నం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవైపు మంచు కురుస్తున్నటువంటి సందర్భంలో అటు ఫీల్డర్ పరిగెత్తేటువంటి క్రమంలో స్కిడ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కష్టం అయినా కూడా ఒక చక్కటి ప్రయత్నం మాత్రం 50 పరుగులు నష్టపోకుండా మిగిలినటువంటి 30 బంతుల్లో 21 పరుగులు పరుగు లక్ష్యానికి చేరుకున్నటువంటి లక్ష్య దిశగా సాగుతున్నటువంటి టాలీవుడ్. మరొకసారి మనం చూడొచ్చు అటు డీజీపీ దినేష్ రెడ్డి గారు అలాగనే ఏకే ఖాన్ గారు ఇద్దరు కూడా మంచి క్రికెట్ లవర్స్ మైదానంలోకి వచ్చి స్వయంగా మ్యాచ్ ని తిలకిస్తూ ఉన్నారు. సో 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు
చరణ్ చేజ్ 3 సిక్సర్లు 2 4లు దాంట్లో. ఈసారి మరొకసారి బంతి గాలిలోకి, ఈసారి ఆదర్శ్ ద్వారా వసంతమే నిషిద్ధమై దళం దళం విదగ్ధమై విశీర్ణమైంది ప్రాణ పరిమళం. బంతిని బయటికి పంపించడమే ధ్యేయంగా బతుకే బరువై చక్కటి టైమింగ్ తో కూడుకున్నటువంటి టవరింగ్ సిక్స్లు చరణ్ తేజ బ్యాట్ ద్వారా. మరొకసారి క్రీజ్ నదిరి బయటకు వచ్చినటువంటి చరణ్ ఈసారి లీవింగ్ ఎడ్జ్ తీసుకుని కూడా ఎక్స్ట్రా కవర్స్ మీద నుంచి మరొక 2 పరుగులు ఎక్స్ట్రా కవర్స్ బౌండరీ వద్ద ఫీల్డర్ ఉండటంతో 2 పరుగులు మాత్రమే. మొత్తానికి 2 బంతుల్లోనే 8 పరుగులు సాధించి లక్ష్యానికి మరింత చేరువవుతున్నటువంటి టాలీవుడ్. రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులు 10 ఓవర్లలో విజయ లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఆదర్శ్ చరణ్ తేజ జోడీ ముఖ్యంగా అటు చరణ్ తేజ యొక్క ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ తోటి లక్ష్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుకుంటున్నటువంటి టాలీవుడ్. కెప్టెన్ శ్రీకాంత్ చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు, ముఖంలో చాలా రిలీఫ్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే టార్గెట్ చాలా చేరువుకు వచ్చింది. 58 పరుగులు కేవలం 5.3 అంటే ఓవర్కి 10 పరుగులు చెప్పున సాధిస్తున్నారు. ఓవర్కి 8 పరుగుల చెప్పున సాధించిన సరిపోతుంది. కానీ చరణ్ చేజ్ మ్యాచ్ ని చాలా తొందరగానే ముగించేట్టుకున్నాడు. మరొకసారి మరొక భారీ షాట్ అయితే ఈసారి నేరుగా ఫీల్డర్ కి కేవలం ఒక సింగిల్ మాత్రమే. సో చరణ్ చేజ్ రావడంతో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఒక ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యంగా అటు స్పిన్నర్స్ అయినా మీడియం పేసర్స్ అయినా కూడా అతను రెచ్చిపోయి ఆడడం అనేది చూస్తున్నాం. ఈసారి ఒక సింగిల్ ఆదర్శ్ ద్వారా మంచి సెన్సిబుల్ బ్యాటింగ్. చరణ్ చేతికి వీలైనంత ఎక్కువ స్ట్రైక్ ఇచ్చే ప్రయత్నం అతని ద్వారా, దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు చరణ్ చేజ్. ఫీల్డ్ ని ఏ విధంగా స్ప్రెడ్ చేసినా ఏ విధంగా పెట్టినా కూడా ఈస్ ఫైండింగ్ గ్యాప్స్. మరొక సింగిల్, దాంతో ఓవర్ కంప్లీట్ అయింది. 61 ఫర్ నో లాస్ ఆఫ్టర్ 6 overs. After the 6 overs completed, 61 for no loss. Tollywood. 20 runs more needed in 4 overs.